నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. ఈరోజు మన సప్త శనివార వ్రతంలో 5వ వారము పూజ అన్నమాట. ముందైతే గార్డెన్లో నుండి పూలు కోసుకొచ్చాను. ఆ తర్వాత ప్రసాదానికి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు అలంకారంలో చాలా స్పెషల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి మామిడి తోరణాలు, నెక్స్ట్ ఏమో చిట్టి చామంతి దండ. మన మామిడి చెట్టు నుండి కొన్ని మండలు తీసుకొచ్చి మన పూజా మందిరం ముందు వైపు 2 వైపులా పెట్టాను. ఇలాగే పూజ మందిరంకి పైన కూడా అలంకరించాను. అలా పెట్టేటప్పటికి ఎంతో కళగా పండగ శోభనైతే తెచ్చాయండి. పాయసం ఉడుకుతూ ఉన్నప్పుడే నేను నా పూజకి రెడీ చేసుకుందామని చెప్పి ఆ మార్బుల్ పీట కొన్నానని చెప్పాను కదా, సప్త శనివార వ్రతం గురించి స్పెషల్గా ఆ పీటని ముందుగా సెటప్ చేసుకుంటున్నాను. ఇక దానిపైన స్టాండ్ పెట్టి స్వామివారిని కూడా పెట్టుకుంటాను అనమాట. ఈ మార్బుల్ పీట భలే ఉందండి, భలే చక్కగా నా మందిరంలో ఫిట్ అయిపోయింది. నా మందిరానికి తగ్గట్టుగా ఉండే సైజులో నాకు భలే దొరికింది. ఇది నేను హోమ్ డిపోలో తీసుకున్నాను. ఇంకా నేనైతే సుప్రభాతం వింటూ స్వామివారికి నామాలు దిద్దుతున్నాను. స్వామివారిని నుంచోపెట్టి ఇప్పుడైతే నాకు అత్యంత ఇష్టమైన పూల డెకరేషన్ ఈరోజు చంద్రకాంతాల మాల స్వామికి పైన పెట్టాను. అలాగే ఫస్ట్ టైము మా ఇంట్లో ఈ ప్లమేరియా పూలు పూసినాయి. ఆ పూలు కూడా స్వామివారికి పెట్టాను అనమాట. ఎంత పెద్ద పెద్ద పూలు వచ్చినాయోనండి నిజంగా. ఈ పూలని దేవగన్నేరు అని అంటారు. ఆ పేరే భలే ఉంది కదా. ఇక్కడ నా ఫోటోలకు వేసిన డిజైన్లు చాలా అథెంటిక్గా ట్రెడిషనల్గా భలే కనిపిస్తున్నాయి. తర్వాత పూలమాల వేస్తే ఇక అది కవరప్ అయిపోతుంది అనుకోండి. ఈరోజు చూసారా, చిట్టి చామంతి పూలమాల స్వామికి ఆయన ఎలా మోస్తారో అనిపించింది. అంత హెవీగా చాలా దిట్టంగా ఉన్నాయి. ఈ పూలు మా ఇంట్లో వేనండి. ఇవి కోసి నేనే మాల కట్టాను. ఇవి కూడాను. ఈ మాల భలే వచ్చింది ఎల్లో కలర్లో. స్వామికి తప్పకుండా నచ్చే ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. దేవగన్నేరు పూలు మళ్ళీ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే చిట్టిగా చామంతుల పూలు మాల అడ్జస్ట్ చేయడం కోసము. స్వామివారి అలంకారము ఎలా ఉంది? ఆగండి, ఇంకా అయిపోలేదు. తులసిమాల కూడా ఉంది కదా. ఈరోజు తులసిమాల శంకు పూలతో కలిపి కట్టాను. సో స్వామికి బ్లూ కలర్ అంటే కూడా ఇష్టము. సో దాంతో పాటుగా తులసి మాలను సమర్పిద్దాము అని చెప్పి ఈరోజు ఇలా కట్టానమాట. ఈరోజు అలంకారం అయితే నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిందండి. పైనేమో చంద్రకాంతాలు, ఆ తర్వాత ఏమో తులసిమాల విత్ శంకు పూలు, అండ్ తర్వాత వరుసలో పసుపచ్చ చామంతి మాల, అండ్ అలాగే కిందన దేవగన్నేరు మన ఇంట్లో పూసినయే. ఈ పూలన్నీ స్వామి కోసము అని చెప్పి తలుచుకుంటేనే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ దీప పూజ కోసము కూడా దేవగన్నేరు పూలనే వాడాను. ఏంటి మళ్ళీ పూలు కోయడానికి వచ్చారు అనుకుంటున్నారా? అవునండి, నిన్న కోసిన పూలు మాలలు కట్టి నిన్న రాత్రే ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. మరి వాళ్ళ కోసిన పూలు కూడా స్వామికి చేరాలి కదా, అందుకని కోసుకుందామని వచ్చాను. నా సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇవాళ కొంచెం స్లోగా పెట్టి మంట మిగతా పనులన్నీ చేసుకుంటా ఉన్నా అనమాట. సో దాంతో నా పూజకు దీపాలు రెడీ, అండ్ నా ప్రసాదం కూడా ఒకే టైంలో రెడీ అయిపోయాయి. పూజకి ఆల్మోస్ట్ అన్నీ సిద్ధం. ఇవిగో ఇవేనండి ఇవాళ పూసిన శంకు పూలు చాలానే వచ్చాయి. అష్టోత్తరం కోసం మరికొన్ని చామంతి పూలు, అలాగే తులసి దళాలు కూడా తెచ్చుకున్నాను. అండ్ శంకు పూలు కూడా దానిలోనే పెట్టుకొని అష్టోత్తరం కోసం వాడతాము అని చెప్పి పెట్టాను. స్వామికి పెట్టిన పూలేమో ఆయన అలంకారానికి, ఈ పూలేమో ఆయన పూజకి. మన ఇంటి పూలతోనే మీ పూజ చేస్తున్నాను స్వామి అని అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు డూ లైక్ దిస్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ 5వ శనివారం పూజ రోజున చిన్నజీయ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జెట్ సింగింగ్ క్లాస్లో నేను నేర్చుకున్న పాటను స్వామి కోసం మీరు కూడా వినేయండి.
మంగళము గోవిందునకు జయ మంగళము గరుడాధ్వజునకును. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడాధ్వజునకును. మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడాధ్వజునకును. మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడాధ్వజునకును.